ఈ వీడియోలో మనం టేపర్ బ్లాక్ని ఎలా డ్రా చేయాలో చూస్తాం. సో టేపర్ బ్లాక్ అనేది ఒక కాంప్లికేటెడ్ ఫిగర్ అనమాట. మనకి ఎప్పుడైనా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఎగ్జామ్స్కి ఇచ్చారంటే ఈ టేపర్ బ్లాక్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ డయాగ్రాము ఖచ్చితంగా ఇస్తారు ఇట్లాంటివి. సో ఇక్కడ మనకి వ్యూ అనేది ఈ సైడ్ నుంచి ఉంది, ఇది మన ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో ఈ ఫ్రంట్ వ్యూ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ ఇక్కడ టాప్ వ్యూ పైనుంచి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటున్నాడు, అంటే ఈ సైడ్ నుంచి చూస్తే మనకి వ్యూ ఎలా కనపడుతుందో మనం డ్రా చేయాలి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకి వ్యూ అనేది ఈ విధంగా కనపడుతుంది కదా. సో ఎట్లా మనం దీన్ని డీకోడ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వ్యూ ఏవేవైతే కనపడుతుందో వాటిని హైలైట్ చేస్తాము. సో ఈ విధంగా ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే మనం హైలైట్ చేసామో ఈ రెడ్ కలర్ సర్ఫేస్ అంతా మనకి ఫ్రంట్ వ్యూలో కనపడుతుంది. సో దాన్ని మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజరల్ ప్రకారం గీస్తాం. సో ఇక్కడ టోటల్ 75 mm ఉంది. సో 75 mmలో 24 + 27 ప్లస్ అగైన్ రిమైనింగ్ 24 ఎంతో కొంత ఉంటుంది. సో అది మనం స్టెప్ బై స్టెప్ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని గీయాలి. లేదంటే డైరెక్ట్గా 75 mm గీసేసుకొని 24 mm పార్ట్ ఒక వర్టికల్ లైను, 27 పార్ట్ దగ్గర ఒక వర్టికల్ లైను కన్స్ట్రక్షన్ లైన్ గీసుకొని తర్వాత ఈ కన్స్ట్రక్షన్ లైన్ హైట్ డైమెన్షన్ తర్వాత అయినా సెట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, నేను 2-3 ప్రొసీజర్స్ చెప్తాను, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది డ్రా చేసుకుంటాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి 75 mm లైన్ను డ్రా చేసేస్తాను టోటల్. సో ఈ 75 mm లైన్ని నేను ఏం చేస్తానంటే తర్వాత ఈ వర్టికల్గా 45 mm మ్యాక్సిమం హైట్ ఉంది కదా వర్టికల్, ఈ వర్టికల్ లైన్ మనకు కనపడుతుందో ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే. సో 45 mm వర్టికల్ లైన్ మనము ఇక్కడ మెన్షన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ తర్వాత సో 45 mm అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ సైడ్ నుంచి చూస్తే ఈ వర్టికల్ ఫేస్ కనపడుతుంది కదా క్లియర్గా ఈ సర్ఫేస్. సో ఈ పార్ట్ని ఒక 10 mm హైట్తో, సో 10 mm హైట్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఈ లైన్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ జాయిన్ చేసేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ అపెక్స్ పాయింట్ తెలుసు, ఇక్కడ అపెక్స్ పాయింట్ తెలుసు, ఈ 2 అపెక్స్ పాయింట్స్ జాయిన్ అయ్యేటట్టు ఇలా ఒక లైన్ డ్రా చేసేస్తాను. ఈవెన్ దో మీరు అడగచ్చు ఇక్కడ ఒక హోల్ ఉంది కదా దాన్ని ఎలా రిప్రజెంట్ చేశారని, బట్ హోల్ మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఈ హోల్ని కూడా మనం ఇక్కడ వ్యూలో రిప్రజెంట్ చేయాలి కదా. సో అందుకోసం అనేది ఒక వర్టికల్ లైన్ డ్రా చేసేస్తాను. సో తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక 24 mm డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఒక 24 mm డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 27 mm డిస్టెన్స్తో ఇంకొక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. ఆ రిమైనింగ్ అనేది ఎంత ఉన్నదో అంత మిగిలిపోతుంది అనమాట. మనకి ఇక్కడేమి మళ్ళీ డైమెన్షన్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో డైరెక్ట్గా 27 mmకి ఒక లైన్ డ్రా చేసేస్తాం. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఈ ట్రయాంగిల్ షేప్ కనపడుతుంది. సో ఈ ట్రయాంగిల్ షేప్ డైమెన్షన్స్ కొంచెం కష్టంగానే ఉంటాయి. సో ఎలా తీసుకోవాలో దాన్ని ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 10 mm ఇచ్చారు, అవునా. సో 10 mm డిస్టెన్స్లో హైట్ లొకేట్ చేస్తాను. బట్ వాట్ అబౌట్ ద విడ్త్ అనేది నాకు తెలియదు కదా ఇక్కడ. సో ఇక్కడేమో ఈ పర్టికులర్ సర్ఫేస్ నుంచి 10 mm హైట్లో 10 mm డిస్టెన్స్లో ఉందన్నారు. సో నేను ఇక్కడ నుంచి ఒక 10 mm హైట్లో ఒక వర్టికల్ లైన్ 15 mm డ్రా చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇక్కడ నుంచి 10 mm డిస్టెన్స్తో ఇక్కడ నుంచి 10 mm డిస్టెన్స్తో ఒక కన్స్ట్రక్షన్ లైన్ రాసుకొని ఆ కన్స్ట్రక్షన్ లైన్ దగ్గర 10 mm పాయింట్ లొకేట్ చేసి ఆ పాయింట్ దగ్గర ఒక వర్టికల్ లైను 15 mm హైట్తో ఒక లైన్ డ్రా చేస్తాను. సో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు డ్రాఫ్టర్ తీసుకొని ఈ లైన్కి ప్యారలల్గా డ్రాఫ్టర్ సెట్ చేసి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసేసి మనం ఒక లైన్ డ్రా చేస్తాం ఈ విధంగా డ్రాఫ్టర్తో. ఈ లైన్ ఎక్కడైతే కలుస్తుందో అది మన విడ్త్ అనమాట. ఇక్కడేం మనకు విడ్త్ స్పెసిఫిక్గా ఏమి ఈ లెంత్ ఇవ్వలేదు కదా, చూడండి ఇక్కడ డయాగ్రామ్లో ఎక్కడే కానీ ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు మనం అలానే చేస్తాం. ఇన్ కేస్ ఇచ్చింటే దెన్ మనకి డీవియేషన్స్ ప్రకారం చేసుకోవచ్చు. సో టాప్ వ్యూలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్టెన్సెస్ మారిపోతాయి, అది నేను టాప్ వ్యూలో చెప్తాను, ఓకేనా. సో ఇది మన ఫ్రంట్ వ్యూ, మనకు కనిపించేటివి. ఇప్పుడు కనపడేటివి డ్రా చేయాలి. సో ఈ హోల్ అనేది మనకు ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే కనపడదు, బట్ ఇక్కడ రిప్రజెంట్ చేయాలి కదా, ఇక్కడ ఒక హోల్ ఉంది అని చెప్పేసి ఈ టాప్ సర్ఫేస్లో. సో అది ఎంత డిస్టెన్స్లో ఉందో లొకేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ హోల్ యొక్క డెప్త్ వచ్చేసి 8 mm హైట్ ఉంది. సో 8 mm అంటే పై నుంచి ఒక 8 mm డిస్టెన్స్తో హోల్ యొక్క విడ్త్ ఎంత ఉంది, విడ్త్ ఏమి ఇవ్వలేదు మనకి, అవునా. సో విడ్త్ ఇవ్వనప్పుడు మనకి టేపర్ లైన్ మీదకి ఎంతైతే డిస్టెన్స్ వెళ్తుందో అంత డిస్టెన్స్తో విడ్త్ రిప్రజెంట్ చేసేస్తాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సర్ఫేసు
వాల్యూ ఇచ్చారు కాబట్టి ఈ సర్ఫేస్ని ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ ఈ హారిజాంటల్ సర్ఫేస్ యొక్క డిస్టెన్స్ మనం ఎస్టిమేట్ చేయలేం. సో అందుకోసం ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక 8 mm డిస్టెన్స్తో ఒక పాయింట్ లొకేట్ చేసి ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక డాటెడ్ లైన్ తీసేసుకుంటాను. సో డాటెడ్ లైన్ ఎందుకు తీసుకుంటానంటే ఈ హోల్ నాకు ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే కనపడదు కాబట్టి నేను డాటెడ్ లైన్ తీసుకుంటాను. సో ఇది మన ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా, డైమెన్షన్స్ ఉంటే డైమెన్షన్స్ నీట్గా లొకేట్ చేయండి. తర్వాత ఏం చేసుకుందాం, మనము కన్స్ట్రక్షన్ లైన్స్ తీసుకోవాలా. సో కన్స్ట్రక్షన్ లైన్స్ ఎలా తీసుకోవాలా, ఈ విధంగా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కన్స్ట్రక్షన్ లైన్స్ చూడండి చాలా థిన్గా డ్రా చేయాలి కన్స్ట్రక్షన్ లైన్స్. నా సజెషన్ ఏంటంటే 2H పెన్సిల్ తీసుకొని డ్రా చేయండి, మీకు నీట్గా కన్స్ట్రక్షన్ లైన్స్ కనపడాలి ఇక్కడ. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ లైన్స్ కనపడిన తర్వాత మనకు పైన నుంచి చూస్తాం. సో పైన నుంచి చూస్తే ఏమేమైతే వ్యూస్ కనపడతాయో ఒక్కసారి హైలైట్ చేసుకుందాం. ఈ రెడ్ కలర్ అంతా పైన నుంచి చూస్తే కనపడుతుంది, అంటే ఈ సర్ఫేస్ అంతా కనపడుతుంది, ఈ షేపు అవుటర్ షేపు. తర్వాత ఈ పార్ట్ కనపడుతుంది, తర్వాత ఇది కనపడదు కదా, ఇది హోల్ ఉంటుంది కదా, అది ఎలా రిప్రజెంటేషన్స్ మారుతాయో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ లైన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది, 75 mm డిస్టెన్స్ ఉంది. ఆ 75 mm డిస్టెన్స్తో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకుంటాను. తర్వాత ఈ వర్టికల్, సో ఈ వర్టికల్ ఫేస్ ఎంత ఉంది, 24 ఉంది. సో మనం ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే నాకు సాలిడ్ లైన్స్ ఎక్కడెక్కడైతే కనపడతాయో అక్కడ డ్రా చేసేసుకుంటాను. సో నెక్స్ట్ ఈ 60 mm విడ్త్ ఉంది. సో 60 mm విడ్త్ డ్రా చేసేస్తాను ఇక్కడ వర్టికల్గా. సో 60 mm విడ్త్ డ్రా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ సర్ఫేస్ కనపడుతుంది. సో ఈ సర్ఫేస్ యొక్క విడ్త్ ఎంత ఉంది, 24 నేను ఇక్కడ ఆల్రెడీ లొకేట్ చేసేసాను 24. కాబట్టి ఆ లైన్ వరకు నేను ఒక హారిజాంటల్ లైన్ ఈ కన్స్ట్రక్షన్ లైన్ కలుపుతా ఒక పార్ట్ డ్రా చేస్తే అది నాకు 24 వస్తుంది. లేదా మీరు డ్రాఫ్టర్ తీసుకొని 24 mm డిస్టెన్స్ పెట్టుకున్నా కూడా ఒకటే. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలా, ఈ సర్ఫేస్కి ఇవ్వాలా, అవునా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఈ రెడ్ కలర్ మార్కు, ఇది డిస్టెన్స్ ఎంత ఉంది, 8 mm ఫేస్ విడ్త్ ఉంది. సో 8 mm ఫేస్ విడ్త్తో ఒక లైన్ డ్రా చేస్తాం ఎక్కడ కింద నుంచి 8 mm ఫేస్ విడ్త్. నెక్స్ట్ మళ్ళీ ఈ లైన్ డ్రా చేయాలి. ఇది మనకు పైనుంచి చూస్తే ఇంక్లైన్ షేప్లో కనపడదు. ఇక్కడైతే మనకి ఇంక్లైన్ షేప్ ఉంది కానీ బట్ పైనుంచి చూస్తే టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇంక్లైన్ షేప్లో కనపడదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనం 15 mm 27 mm లైన్ లొకేట్ చేసాం కదా, ఆ 27 mm లైన్ వరకు ఈ లైన్ని జాయిన్ చేసేస్తాం. సో ఎలా చేస్తాం, ఈ లైన్కి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి స్లోగా ఈ లైన్ మీదకి ఒక హారిజాంటల్ లైన్ గీసేస్తాం. అప్పుడు ఈ లైన్కి వచ్చేసేసి ఆ పాయింట్ కలిసిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదేవిధంగా ఈ 8 mm లైన్ ఉంది కదా, ఈ కార్నర్ లైన్. సో ఆ 8 mm కార్నర్ లైన్ కూడా కిందికి డ్రా చేసేస్తాం ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఈ సర్ఫేసు, సో ఇది కూడా మనకి ఇంక్లైన్ లైన్ ఉంది కాబట్టి దీన్ని మనం స్లోగా ఈ పర్టికులర్ పాయింట్కి టచ్ అయ్యేటట్టు కోయిన్సైడ్ చేయాలి దీన్ని. సో ఎలా కోయిన్సైడ్ చేస్తాం, ఒక డ్రాఫ్టర్ తీసుకొని ఈ ఎడ్జ్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు లైన్ తీసేసుకుంటాం. సో ఇది మన ఈ సర్ఫేస్ యొక్క లైన్ వ్యూ అంతా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వర్టికల్ లైన్. సో ఈ వర్టికల్ లైన్ ఏంది, ఈ 24 mm డిస్టెన్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి 24 mm డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేస్తాం. సో డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక కట్ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. సో ఈ కట్ అనేది మనం ఎంత పెట్టుకుంటాం అనేది తెలీదు. సో అందుకోసం నేను ఏం చెప్తానంటే 24 + 24 అంటే 48 వస్తుంది. సో 60 - 48 ఇది ఆల్మోస్ట్ 12 mm వస్తుంది, అవునా. సో దానికోసమనే నేను ఇందాక ఏం చెప్పానంటే 8 mm దగ్గర మనకు ఒక రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం కదా ఫ్రంట్ వ్యూలో డ్రా చేసేటప్పుడు, ఆ ఫ్రంట్ వ్యూ యొక్క కన్స్ట్రక్షన్ లైన్ మనం కిందికి రాసింటాం. సో ఇప్పుడు ఆ 12 mm డిస్టెన్స్తో కరెక్ట్గా ఆ లైన్ కట్ చేయొచ్చు. అంటే ఈ గ్యాప్ 12 mm ఉండాలి, ఓకేనా. అది మనం క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు, ఎలానో చెప్తాను చూడండి. తర్వాత నెక్స్ట్ ఈ హైట్ ఇప్పుడు నాకు 12 mm రావాలి కదా, సో 12 mmతో ఒక లైన్ డ్రా చేస్తాను. అంటే ఈ సర్ఫేస్ ఈ లైన్ సర్ఫేస్ కనపడుతుంది కదా టాప్ వ్యూ నుంచి, ఇది 12 mm డ్రా చేశాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్తాను ఈ లైన్ కోసం. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు జాయిన్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఈ లైన్ ఏంది, ఈ 24 mm లైన్తో జాయిన్ చేసేస్తాను. ఇప్పుడు నాకు అవుటర్ వ్యూ అనేది క్లియర్గా వచ్చేసింది ఇక్కడ, అవునా. అవుటర్ వ్యూ క్లియర్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ డ్రా చేయాల్సింది ఏంది, ఈ రెక్టాంగిల్ సర్ఫేస్, ఈ రెక్టాంగిల్ పర్ స్క్వేర్ ఏదో ఒకటి మనం డ్రా చేయాలి. సో ఇది 24 mm ఉంది. సో ఈ 24 mm పైనుంచి చూస్తే విడ్త్ కనబడుతుంది. సో ఇక్కడ అవుటర్ ఎడ్జ్ నుంచి 10 mm గ్యాప్ ఉంది. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ సర్ఫేస్ నుంచి 15 mm హైట్లో రావాలా చూడండి,
ఈ సర్ఫేస్ నుంచి 15 mm గ్యాప్ కనపడేటట్టు చేయాలి. అందుకే ఇది మనకి టాప్ వ్యూ నుంచి చూస్తే ఈ టాప్ సర్ఫేస్ నుంచి లొకేట్ చేయాలా, బాటమ్ సర్ఫేస్ నుంచి లొకేట్ చేయాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకోసమనే వాళ్ళు ఇక్కడ 15 mm అని ఈ టాప్ సర్ఫేస్ నుంచి ఇచ్చారు. సో ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఓకే ఈ 10 mm డిస్టెన్స్తో ఒక లైన్ లొకేట్ చేసుకొని లైన్ డ్రా చేసేస్తాం. నెక్స్ట్ 24 mmతో కిందికి, నెక్స్ట్ అదే లైన్కి కోయిన్సైడ్ చేస్తాం, మళ్ళీ అదే లైన్కి అప్పు కోయిన్సైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు మెజర్ చేశారంటే ఈ డిస్టెన్స్ కూడా ఖచ్చితంగా 15 mm ఉంటుంది. సో మీరు ఇక్కడ 13 mm తీసుకొనైనా డ్రా చేయొచ్చు. నేనేం చేశానంటే ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ నుంచి ఒక 13 mm డిస్టెన్స్ తీసుకొని ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసేసాను. ఓకే, తర్వాత వర్టికల్, తర్వాత హారిజాంటల్, తర్వాత వర్టికల్, అట్లా బాక్స్ కోయిన్సైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు పైనుంచి చూస్తే మనకి ఏదైనా నాన్ విజిబుల్ వ్యూస్ ఏమైనా ఉన్నాయా అబ్జర్వ్ చేయండి. సో నాన్ విజిబుల్ వ్యూస్ ఏం లేవంటే ఇది మన టాప్ వ్యూ అయిపోతుంది. సో తర్వాత ఏం చేయాలా, లెఫ్ట్ సైడ్ వ్యూ చేయాలా. సో లెఫ్ట్ సైడ్ వ్యూ చేయాలంటే నేనేం చేయాలా, ఐ హ్యావ్ టు సీ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. నేను లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే నాకు ఇది ఏ విధంగా అయితే కనపడుతుందో దానిని నేను ఇక్కడ రైట్ సైడ్ డ్రా చేయాలా. మామూలుగా సిమిలర్ ప్రొసీజర్ మీకు ఇక్కడ 45 degrees లైన్ డ్రా చేసుకొని కన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ వేసుకొని చేసేసేయండి. బట్ నేను ఇక్కడ ఆ 45 degrees లైన్ వేయట్లేదు, డైరెక్ట్గా ప్రొజెక్షన్స్ తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఈజీగా మనం అంటే ఒక 2-3 ప్రాబ్లమ్స్ మనకు అలవాటు ఏంటంటే ఆ 45 degrees లేకపోయినా కూడా మనం డైరెక్ట్ ప్రొజెక్షన్స్ తీసేసుకొని గీయగలుగుతాం. ఓకే, మీరు అలవాటు కోసం నేను ఫస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో నేను ఏం చేశానంటే ఆ 45 degrees లైన్ తీసుకొని దాని కన్స్ట్రక్షన్ లైన్స్ని డ్రా చేయాలని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనకి సైడ్ వ్యూ నుంచి చూస్తే, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మనకు ఫస్ట్ బేసు ఈ 60 mm కనపడుతుంది. సో ఆ ఫస్ట్ 60 mm లైన్ డ్రా చేసేస్తాను. నెక్స్ట్ తర్వాత హైట్, ఆ హైట్ ఎంత ఉంది, ఒక 10 mm హైట్ ఉంది. ఆ 10 mm హైట్ లొకేట్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఒక 10 mm లొకేట్ చేసేస్తాను. తర్వాత ఈ బేస్ కనపడుతుందా, సో ఈ బేస్ లెక్క లెంత్ ఎంత, అగైన్ 60 mm. తర్వాత ఆ 10 mmని క్లోజ్ చేసేస్తాను. అంటే ఈ ఫస్ట్ రెక్టాంగిల్ నాకు కనిపించేది నేను డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 13 mm డిస్టెన్స్లో మనం లొకేట్ చేయాలి కదా పార్ట్. సో ఆ 13 mm డిస్టెన్స్ లొకేట్ చేసే కంటే ముందు మనము ఈ అవుటర్ సర్ఫేస్ గీసేసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు ఈ సైడ్ వ్యూ నుంచి చూస్తే నాకు ఈ ఎడ్జెస్ అన్నీ కనపడతాయి కదా క్లియర్గా. సో ఆ ఎడ్జెస్ కోసం హైట్ ఎంత తీసుకోవాలా, ఆల్రెడీ 10 mm హైట్ తీసుకున్నాము కాబట్టి మిగిలిన 35 mm హైట్ని ఇక్కడ నుంచి లొకేట్ చేస్తాను. ఆర్ ప్రొజెక్షన్ ఉంటే ఆ ప్రొజెక్షన్ పాయింట్ దగ్గరికైనా కలపండి, ఎయిదర్ ఆర్ నాట్, మన ఇష్టం, ఎలా అయినా రాసుకోవచ్చు డ్రాగ్. ఓకే, అయితే డైమెన్షన్స్ ఎక్కడే కానీ మిస్ కాకూడదు. సో ఇక్కడ నుంచి ఒకటేసారి 45 పెట్టుకొని 10 mm డిస్టెన్స్లో నాకు చేయొచ్చు, లేదా ఒకటేసారి 35 mm ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ 24 mm. నెక్స్ట్ మళ్ళీ కిందికి ఎంత రావాలా, 8 mm కిందికి రావాలా. ఇక్కడ 8 mm ఉంది కదా, ఈ 8 mm కిందికి రావాలా. నెక్స్ట్ 12 mm, ఈ సర్ఫేస్ 12 mm ఉంది, సో 12 mm. నెక్స్ట్ మళ్ళీ పైకి 8 mm. నెక్స్ట్ మళ్ళీ 24 mm. నెక్స్ట్ మళ్ళీ డౌన్కి 35 mm. సో లైన్ క్లోజ్ చేసేస్తాను. అంటే మనకి ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ నుంచి చూస్తే ఈ సర్ఫేసు, ఈ పార్ట్ అంతా అవుటర్ సర్ఫేస్ కనపడుతుంది. అది కాకుండా మనకి ఇది కూడా కనపడుతుంది. ఓకే, ఈ పార్ట్ కనపడదు, ఈ పార్ట్ మనం డాటెడ్ లైన్లో రిప్రజెంట్ చేయాలా, నేను చెప్తాను ఎలా రిప్రజెంట్ చేయాలో. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ నుంచి చూస్తే మనకి ఈ సర్ఫేస్ కనపడుతుంది. ఆ సర్ఫేస్ని ఎలా లొకేట్ చేయాలా, 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 13 mm డిస్టెన్స్తో లొకేట్ చేయండి, ఇక్కడ నుంచి 13 mm డిస్టెన్స్తో ఒక లైన్ తీసుకోండి. లేదా మీరు 45 degrees ప్రొజెక్షన్ వేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ప్రొజెక్షన్ లైన్ వస్తుంది కాబట్టి ఆ ప్రొజెక్షన్ అయినా తీసుకోవచ్చు, ఎయిదర్ అన్నారు. సో మనకి ఇక్కడ ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 13 mm డిస్టెన్స్తో ఒక పాయింట్ లొకేట్ చేసుకుందాం. ఓకే, లేదంటే మీరు మామూలుగా అయినా వ్యూ గీసేసేయచ్చు. సో దానికంటే ముందు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఈ హ్యాలో సర్ఫేస్ అనేది కనపడుతుంది కదా క్లియర్గా, అవునా. ఆ హ్యాలో సర్ఫేస్ని నేను లొకేట్ చేసేస్తాను. ఎట్లా లొకేట్ చేస్తానంటే టాప్ వ్యూ నుంచి ఒక 27 mm డిస్టెన్స్తో, టాప్ వ్యూ నుంచి పైనుంచి ఒక 20 mm డిస్టెన్స్తో ఒక 27 mm కవరేజ్ని ఇలా చేసేస్తాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ సర్ఫేసు ఇక్కడ నుంచి 13 mm డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేస్తాను. ఆ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఎంత, 15 mm హైటు, 24 mm విడ్త్. సో 24 mm విడ్త్తో ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ ఒక వర్టికల్ లైను 15 mm. నెక్స్ట్ ఒక హారిజాంటల్ లైన్ 24 mm, మళ్ళీ ఒక వర్టికల్ లైను 15 mm. సో ఈ విధంగా చేస్తే నాకు ఈ పర్టికులర్ సర్ఫేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉందని చెప్పి నేను ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే చెప్పాలా.
అవునా? సో దానికోసమని ఈ డాటెడ్ లైన్ వేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక హోల్ ఉంది, త్రూ హోల్ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేసేదానికి అంతే. సో దిస్ ఎండ్స్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ. సో ఈ విధంగా ఒక టేపర్ బ్లాక్కి మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అనేది డ్రా చేస్తాం.